వెల్కమ్ టు కెమి సిఎస్ఐ నెట్. మనం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫైనల్ ప్రైమా ఫేషియల్ లిస్ట్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చర్ ఇన్ ఆల్ 19 యూనివర్సిటీస్. అది అనేది డిలే అయ్యింది. 27th యాక్చువల్గా రిలీజ్ చేయాలి ఫైనల్ లిస్ట్, బట్ ఇట్ డిలే అయ్యి టు ఆగస్ట్ మంత్. ఏ మంత్కు డిలే అయింది అనేది అన్ని యూనివర్సిటీస్లో వాళ్ళ యొక్క నోటిఫికేషన్ అనేది ఇక్కడ అప్లోడ్ చేశారు. ANU టైమ్ లైన్ ఎక్స్టెన్షన్ కొరిగండం 27 ఉంది. అలాగే ఆల్ యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీ సేమ్ ఎక్స్టెన్షన్ చేసింది. అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ డీటెయిల్స్. అండ్ 27 ఆ 27th కాస్త ఎప్పటికీ మనకి చేశారంటే, సపోజ్ RJK-82 చూద్దాము. RJK-82 వచ్చేసి మనకి ఏం చేశారు, ఫైనల్ లిస్ట్ ఆఫ్ ప్రైమా ఫేషియల్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 27 ఈజ్ ఎక్స్టెండ్ బై 1 week అండ్ రివైజ్డ్ యాజ్ ఫాలోస్. అండ్ 1 week అనేది డిలే చేశారు. ఆగస్ట్ 3 రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 3 అనేది మనకి రిలీజ్ చేస్తారు. సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీకి కూడా మనకి ఎట్లా ఇచ్చారు, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీకి కూడా 3rd అనేది చేస్తారు. 3rd మీన్స్ ఫ్రైడే రిలీజ్ చేస్తారు, మండే రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 3 అనేది. అండ్ ఆల్ యూనివర్సిటీస్కి మనం ఇట్లా చెక్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ సిలబస్ అన్నీ ఇచ్చారు. మనం ఇప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సిందల్లా కూడా మనకి సపోజ్ ఆగస్ట్ 3కి రిలీజ్ చేస్తే సెప్టెంబర్ ఎండ్ వీక్కి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. మనకి ఇంకా హార్డ్లీ ఎంత ఉంది, ఒక 40 days అనేది ఉంటుంది. ఈ 40 daysలో మనం ఎంత బాగా త్వరగా ప్రిపేర్ అయితే అంత బెటర్. విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా చేయాలి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మనకి హౌ దే వుడ్ ఆస్క్ క్వశ్చన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలుస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి లెక్చర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 450 marks టోటల్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. అండ్ నెగిటివ్ వచ్చేసి లెక్చర్ అయితే 1/3 mark, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 1 mark అని డిడక్ట్ అవుతుంది నెగిటివ్ మార్కింగ్. కెమిస్ట్రీ వచ్చేటప్పటికి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, ఇంటర్ డిసిప్లిన్ టాపిక్స్ అనేవి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసుకోవాలి. అండ్ లెక్చర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సేమ్ సిలబస్ అనేది ఉంది, కాకపోతే వే ఆఫ్ క్వశ్చన్ ఆస్కింగ్ అనేది డెప్త్ అనేది చేంజ్ అవుతుంది తప్పితే సిలబస్ మాత్రం రెండింటికి సేమ్. అది కూడా 2023 సిలబస్ సేమ్. మళ్ళీ మనకి ఈ ఎగ్జామ్ కూడా రిపీట్ చేశారు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి CSIR నెట్, గేట్, సెట్, RSET ఈ ప్రిపేర్ అయితే మనకి వెరీ హెల్ప్ఫుల్గా అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాక్సిమం సెప్టెంబర్లో కండక్ట్ చేయొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల డిలే అయితే డిలే అవుతుంది, ఆర్ బిఫోరే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు. బట్ తరువుగా ప్రిపేర్ అవుతుంది. నేను అకార్డింగ్ టు ప్రీవియస్ డిగ్రీ లెక్చరర్ అండ్ JL పోస్ట్స్కి అయితే మ్యాక్సిమం కెమిస్ట్రీ వచ్చేసి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 272 marks దాకా గెయిన్ చేశారు. వాళ్ళకి పోస్టింగ్ అనేది వచ్చింది. అంటే మనం 450కి అదంటే ఏంది, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చి జనరల్ ఉంటుంది, పేపర్ 2 కోర్ ఉంటుంది. ఇప్పుడు మన 450 marks ఓన్లీ కోర్ పేపరే ఉంది. ఇప్పుడు మనకి ఓన్లీ కోర్ పేపర్. సో మనం ఏంటంటే 300 marks అనేది మన టార్గెట్. అప్పుడే మనం ఏంటంటే సేఫెస్ట్ జోన్లో ఉంటాము. సో మనం ఏంటంటే తరువుగా సిలబస్ అనేది కవర్ చేసి మనం వీలైనంత త్వరగా 1 month చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1 month మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ తక్కువ టైంలో, ఇన్ టైంలో మనకి 3 hours-లో 450 క్వశ్చన్స్ చేయాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే APPSC వాడు ఇచ్చేదంటూ మనకి ఈవెంట్ స్ట్రక్చర్స్ కూడా వాడు డ్రా చేయడు. ఎవ్రీథింగ్ మనకి లెటర్స్లోనే ఉంటుంది. ఈవెన్ నామెన్క్లేచర్ ఇస్తారు. స్ట్రక్చర్స్ కూడా అన్నీ మనం డ్రా చేసుకొని మనమే అంతా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అనేది. సో వెరీ టైం కన్జ్యూమింగ్. సో ఇన్ టైంలో చేయాలంటే మనకి ఆల్మోస్ట్ 1 month ప్రీవియస్ ఇయర్ అనేది క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఈ తరువుగా ప్రిపేర్ చేస్తే ఐ హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్.